వెల్కమ్ టు శాస్త్రి స్మయో. నా వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసింది. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 23వ తారీఖున సింగిల్ పేజ్గా ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అయితే జయలలిత మ్యాజిక్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ రిపీట్ చేయగలరా? జయలలితలాగే వరుసగా 2 సార్లు స్టాలిన్ ముఖ్యమంత్రి కాగలరా? ఇదే ప్రశ్న తమిళనాడు ప్రజల్లో, అలాగే తమిళనాడు పొలిటికల్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. గతంలో చూసినట్లయితే 2006, 2011 మధ్య డిఎంకే అధికారంలో ఉంది. అప్పుడు కరుణానిధి ముఖ్యమంత్రి, స్టాలిన్ ఉప ముఖ్యమంత్రి. కరుణానిధి 2011లో రెండవసారి అధికారంలోకి వచ్చి స్టాలిన్ ని ముఖ్యమంత్రిగా చేద్దామని ఎంతో ఆశపడ్డాడు. అయితే ఆ ఆశలు నెరవేరలేదు. ఎందుకంటే 2011లో ఏఐడిఎంకే అధికారంలోకి వచ్చింది. జయలలిత ముఖ్యమంత్రి అవడం జరిగింది. సాధారణంగా తమిళ ప్రజలు ఒకసారి డిఎంకేకి అధికారం ఇస్తే మరొకసారి ఏఐడిఎంకేకి అధికారం ఇస్తారు. అది ఆనవాయితీ. సీన్ కట్ చేస్తే 2016 అసెంబ్లీ ఎలక్షన్స్ లో తిరిగి మళ్ళీ రికార్డ్ బ్రేక్ గా ఏఐడిఎంకే అధికారంలోకి వచ్చింది. జయలలిత రెండవసారి వరుసగా ముఖ్యమంత్రి అయ్యారు. తమిళనాడు ప్రజల సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తూ వరుసగా 2 సార్లు ఏఐడిఎంకే అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రిగా జయలలిత ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇప్పుడు అదే మ్యాజిక్, అదే ట్రెండ్ స్టాలిన్ క్రియేట్ చేయబోతున్నారా? జయలలిత మ్యాజిక్ ని స్టాలిన్ ఇప్పుడు 2026 అసెంబ్లీ ఎలక్షన్స్ లో రిపీట్ చేస్తారా? ఎందుకంటే అన్ని పరిస్థితులు డిఎంకే తిరిగి అధికారంలో రావడానికే అనుకూలంగా ఉన్నాయి. ఒక పక్క డిఎంకే స్టాలిన్ నేతృత్వంలో అలయన్స్ పార్టీలతోటి టైఅప్ పెట్టుకుని సీట్ల అడ్జస్ట్మెంట్ ని చాలా అడ్వాన్స్ గా కంప్లీట్ చేయడం జరిగింది. మరొక పక్క ఏఐడిఎంకే ఎన్డీఏ అలయన్స్ చాలా వీక్ గా ఉంది. ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గర పడుతున్న సమయంలో ఏఐడిఎంకే నుంచి పన్నీర్ సెల్వం డిఎంకే పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. ఏఐడిఎంకే గుడ్ బై చెప్పడం జరిగింది. అంతేకాకుండా సడన్ గా జయలలిత ఫ్రెండ్ శశికళ కొత్త పార్టీని పెట్టడం జరిగింది. ఆ కొత్త పార్టీ మెయిన్ టార్గెట్ ఏఐడిఎంకే ఓట్లే. ఇదిలా ఉంటే పళనిస్వామి ముఖ్యమంత్రిగా మంచి మార్కులు కొట్టిన పళనిస్వామికి ఏఎంకే డిఎంకే శ్రేణుల్లో కానీ తమిళ ప్రజల్లో కానీ స్టార్ ఇమేజ్ మాత్రం లేదు. అదొక మైనస్ ఏఐడిఎంకేకి. ఇక బీజేపీ అంతంత మాత్రమే. ఇలాంటి అన్ని పరిస్థితులు చూస్తే ఏఐడిఎంకే వీక్ గా ఉండడం, మరొక పక్క సూపర్ స్టార్ విజయ్ కొత్తగా పార్టీ పెట్టి ఏఐడిఎంకే ఓట్ల మీదే టార్గెట్ చేయడం, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లని, డిఎంకే వ్యతిరేక ఓట్లని చీల్చే అవకాశం ఉందని అంచనాలు రావడం, ఇలాంటి అనేక అంచనాలు ఎనాలిసిస్ చూసినట్లయితే డిఎంకే తప్పనిసరిగా 2026లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని, మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అంచనాలు. ఎందుకంటే 2021లో చూసినట్లయితే కరుణానిధి లేకుండా డిఎంకే పార్టీని సింగిల్ హ్యాండ్ తో స్టాలిన్ అధికారంలోకి తీసుకురాగలిగాడు. 234 అసెంబ్లీ స్థానాలకి డిఎంకే 133 స్థానాలను గెలుచుకుంది అప్పట్లో సింగిల్ గా. అలయన్స్ పరంగా చూస్తే 159 స్థానాలను గెలుచుకుంది. ఏఐడిఎంకే కేవలం 69 స్థానాల దగ్గర ఆగిపోయింది. సో ఇవన్నీ చూసినట్లయితే ఇప్పుడు డిఎంకేలో స్ట్రాంగ్ లీడర్ గా ఉన్న స్టాలిన్ తిరిగి మరొకసారి జయలలితలాగే వరుసగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎక్కువని అంచనాలు. మరో పక్క తన తండ్రి కరుణానిధి చేయలేని పని ఇప్పుడు స్టాలిన్ చేసే అవకాశం ఉందని పొలిటికల్ ఎనాలిస్టులు చెప్తున్నారు. అదేంటంటే ఉదయనిధి స్టాలిన్ ని ముఖ్యమంత్రిగా చేయడం. కరుణానిధి బతికుండగా స్టాలిన్ ముఖ్యమంత్రి కాలేకపోయారు. ఇప్పుడు కరుణానిధి కన్నా కూడా స్టాలిన్ తన కొడుకుని ఉదయనిధి స్టాలిన్ ని ఈసారి 2026లో అసెంబ్లీలో ఎలక్షన్స్ లో డిఎంకే గెలిస్తే ముఖ్యమంత్రిగా చేసే అవకాశాలే ఎక్కువ. సో ఈ అంచనాలు, ఈ ఎనాలిసిస్, ఈ రివ్యూలు అన్నీ కూడా మే 4న ఎలక్షన్ రిజల్ట్స్ రోజున పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అవి కరెక్టా కాదా అనే తెలిసిపోయే అవకాశం ఉంది. సో నా వీడియో మీద మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.